నీట్ యూజీ 2025కి సంబంధించి మనకి ఏపీ ర్యాంక్ వైస్ క్వాలిఫైయర్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, ఈ లిస్ట్ గురించి అయితే మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఈ లిస్ట్‌కి సంబంధించి ఇదే ఫైనలా? అండ్ దాని తర్వాత ఈ లిస్ట్ లోపల మన నేమ్ లేకపోతే ఏమైతది? అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఇందులోపల ఎవరి నేమ్స్ ఉంటాయని చెప్పి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ నువ్వు నీట్ యూజీ రాసుంటే మాత్రం నువ్వు క్వాలిఫైడ్ అయ్యిర్రా కాలేదా అని చెప్పి కూడా ఈ లిస్ట్ తోటైతే మనకైతే అర్థమైపోతది. అండ్ మనమైతే ఈ ర్యాంక్ వైస్ క్వాలిఫైయర్ లిస్ట్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఫర్దర్‌గా నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయని చెప్పి కూడా మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి డాక్టర్ ఎన్‌టీఆర్ యూహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి మనకు ఈ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ మనకి ఈ లిస్ట్ అనేది మనకి మెయిన్‌గా సో, ఎవరెవరు క్వాలిఫైడ్ అయ్యిర్రు అని చెప్పి మనకైతే ఎన్‌టీఏనైతే వీళ్ళకు షేర్ చేయడం అయితే జరుగుతది. సో, ఇంతమంది పీపుల్ అటెండ్ అయ్యారు. ఇంతమంది క్వాలిఫైడ్ అయ్యారు అని చెప్పి. సో, మనకి ఆ లిస్ట్ అనేది డాక్టర్ ఎన్‌టీఆర్ యూహెచ్ యూనివర్సిటీ అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, మీరు ఈ లిస్ట్ కావాలనుకుంటే మాత్రం డాక్టర్ ఎన్‌టీఆర్ యూహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల యూ క్యాన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్ అక్కడ ఉంటది. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ లోపల కూడా మీరైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఎవరైతే లైక్ యూజీ లోపల మెడికల్ గాని, డెంటల్ కోర్సెస్ గాని అప్లై చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఒక పర్సెంట్ అయితే ఉంటదన్నట్టు. ఒక కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, అకార్డింగ్ టు దేర్ కేటగిరీ మనకు కట్ ఆఫ్ అనేది ఉంటదన్నట్టు. సో, ఒకవేళ నువ్వు ఓబీసీ అయినావనుకో 40% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయితే 40% అయితే నీకు మార్క్స్ అయితే వచ్చి ఉండాల్సుంటది. అప్పుడైతే నువ్వు క్వాలిఫై అయితావు. ఓకేనా? సో, అప్లై చేసుకోవడానికి క్వాలిఫై కావాలంటే మాత్రం మనకైతే ఎలిజిబుల్ కావాలంటే మాత్రం మనకి 40% అయితే ఉండాల్సుంటది. ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ అయిపోతే. అండ్ మనకి ఎవరైతే అన్‌రిజర్వ్డ్ లోపల గాని, ఈడబ్ల్యూఎస్ లోపల ఉంటారో వాళ్ళకైతే 50% అయితే రావాల్సుంటదన్నట్టు. సో, మనకిక్కడ కట్ ఆఫ్ స్కోర్ గూడా ఇయ్యడం అయితే జరిగింది. ఓకేనా? సో, మనకి కట్ ఆఫ్ స్కోర్ గూడా ఇచ్చిర్రు. 144-686 అని జెప్పి. ఓకేనా? సో, ఇలా మళ్ళా పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూడీ వాళ్ళకి మనకి అన్‌రిజర్వ్డ్ లోపల గాని, ఈడబ్ల్యూఎస్ లోపల పీడబ్ల్యూడీ ఉంటే వాళ్ళకి 45% అండ్ ఎవరైతే లైక్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ లోపల పీడబ్ల్యూ ఉంటారో వాళ్ళకి 40% అయితే ఉండాలి అని జెప్పి మనకైతే కట్ ఆఫ్ పర్సెంట్ అయితే ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ మనకి కట్ ఆఫ్‌కి సంబంధించిన మార్క్స్ గూడా ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, మీరు చేద్దాం అనుకుంటే మాత్రం అప్లై చేసుకోవడానికి ఇంత కట్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు మన లిస్ట్. సో, ఏదైతే మనకు క్వాలిఫైడ్ లిస్ట్ స్టేట్ వైస్ క్వాలిఫైడ్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేసిర్రు. ఇక్కడ మనకి ఇందులోపల సీరియల్ నంబర్ ఉంటది. నీట్‌కి సంబంధించిన రూల్ నంబర్ ఉంటది. నీట్‌కి సంబంధించిన ర్యాంక్ ఉంటది. నీట్‌కి సంబంధించిన స్కోర్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకి వేరే డీటెయిల్స్ ఏముండయి. సో, మనకి ఇక్కడ సీరియల్ నంబర్ ఉంటది. అండ్ ర్యాంక్ ఉంటది. అండ్ దాని తర్వాత నీట్ రూల్ నంబర్, దాని తర్వాత నీట్ స్కోర్. సో, ఎప్పుడైతే మనం కిందికెళ్తా ఉంటామో కిందికి పోయిన కొద్దీ మనకి నీట్‌కి సంబంధించిన ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అయితా ఉంటది. అండ్ నీట్‌కి సంబంధించిన స్కోర్ అనేది ఇంక్రీజ్ అయితా ఉంటదన్నట్టు. సో, ఇది. అండ్ ఇప్పుడు మన నేమ్ ఉందా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలంటే మన నీట్ సంబంధించిన రూల్ నంబర్‌నయితే మనం సెర్చ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరు ల్యాప్‌టాప్ లోపల సెర్చ్ చేసుకుంటే బెస్ట్ ఉంటది. ఓకేనా? ల్యాప్‌టాప్ ఆర్ లేకపోతే ఫోన్ లోపల మనకి కొన్ని యాప్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, అట్లాంటి యాప్స్ లోపల మనకి గూగుల్ డ్రైవ్ ఉంటది. ఓకేనా? సో, గూగుల్ డ్రైవ్ లోపల మీరైతే సెర్చ్ చేసుకునే ఆప్షన్ ఉంటది. అక్కడ మీరెళ్లి చూసుకోవచ్చు. సో, మీ సీరియల్ నంబర్ గూడా చూసుకోవాలి. సో, ఎంతమంది ఉన్నారు అని జెప్పి అర్థమైతదన్నట్టు మనకి. ఓకేనా? సో, మీకంటే ముందు ఎంతమందున్నారని చెప్పి ఒక లైక్ రఫ్ ఎస్టిమేషన్ అయితే వస్తది. సో, ఇందులోపల నేమ్ లేనోళ్ళు ఎట్లా అంటే సో, ఈ ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్ లోపల మనకి ఎవరెవరి నేమ్స్ ఉంటాయంటే ఓన్లీ పీపుల్ ఎవరైతే అప్లై చేసుకునేటప్పుడు మాది ఏపీ అని చెప్పి పెట్టుకుంటారో వాళ్ళ నేమ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో, ఏపీ అని పెట్టుకొని వాళ్ళ నేమ్స్ అయితే ఉండేయన్నట్టు. కాబట్టి సో, మీ నేమ్ లేకపోయినా గూడా మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి మీది ఏపీనే అని చెప్పి మీరైతే లైక్ ఇయ్యొచ్చు. ఓకేనా? సో, ఇది అండ్ మీ నేమ్ లేదు అని చెప్పి ఎట్లాంటి టెన్షన్ అయితే కాకుర్రి. మనకు ఇది జస్ట్ ఒక లిస్ట్ మాత్రమే. ఓకేనా? సో, మనకి తర్వాత ఇంకొక లిస్ట్ అయితే వస్తది. దానికి సంబంధించి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ గూడా ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. దిస్ షల్ నాట్ బి కన్సిడర్డ్ యాస్ మెరిట్ లిస్ట్. సో, ఇది మెరిట్ లిస్ట్ లాగా కన్సిడర్ అయితే మేము చెయ్యము అని చెప్పి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది 6థ్ పాయింట్ లోపల. ఓకేనా? అంటే ఇది ఫైనల్ గాదు. సో, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన నేమ్ ఉంటే సరిపోతది. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి ఇంకొక సెపరేట్ నోటిఫికేషన్ అయితే వస్తదని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ నువ్వు క్వాలిఫై అయ్యుంటే మాత్రం ఆన్‌లైన్ అప్లికేషన్
చేయాలి. ఓకేనా. సో, క్వాలిఫై అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని నువ్వైతే నువ్వు కావాలనుకున్న కోర్సెస్‌కి అప్లై చేసుకోవచ్చు. ఐదర్ ఇటు డెంటల్ కావచ్చు, లేకపోతే మెడికల్ కోర్స్ కావచ్చు. నువ్వు జాయిన్ అవ్వాలి అంటే మాత్రం మనం సెపరేట్‌గా మళ్ళీ ఒక అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి మళ్ళొక నోటిఫికేషన్ అయితే వస్తది. అండ్ ఇదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కాదు. అండ్ ఒకసారి నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత నువ్వు డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ అయితే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే అన్ని రూల్స్ ప్రకారం ఉన్నప్పుడు మాత్రమే మనకి మెరిట్ లిస్ట్ లోపల ఒక పొజిషన్ అయితే ఇస్తారు. ఓకేనా. అన్నీ మనకు ప్రతీది గూడా వెరిఫై చేస్తారన్నట్టు ఆన్‌లైన్ లోపలనే సర్టిఫికేట్ వెరిఫికేషన్. దాని తర్వాతనే మెరిట్ పొజిషన్ అయితే మనకు తెలుస్తది. మెరిట్ పొజిషన్ అయితే డిస్‌ప్లే చేస్తారు వాళ్ళ తర్వాత. సో, ఇదొక జస్ట్ క్వాలిఫై లిస్ట్ మాత్రమే. ఇందులోపల నీ నేమ్ లేకపోతే ఏం పెద్దగా అయ్యేది ఉండదన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకొకటేందంటే మనకు కేటగిరీ వైస్ రిజర్వేషన్ అన్నాం గదా! సో, కేటగిరీ వైస్ రిజర్వేషన్ గూడా నీకు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నువ్వు ప్రొవైడ్ చేస్తావో దాని తర్వాతనే కేటగిరీ వైస్ ఎలిజిబిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతాయన్నట్టు. ఓకేనా. సో, ఎవరైతే పీడబ్ల్యూడీ కావచ్చు, లేకపోతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి సంబంధించి సెపరేట్‌గా ఓకేనా. సో, సెపరేట్‌గా ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాతనే మనకు మెరిట్ లిస్ట్ లోపల డిస్‌ప్లే చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటాం ఇందు లోపల వేరే స్టేట్ వాళ్ళు ఉండుంట్రు. ఆర్ ఎల్స్ వేరే వాళ్ళు లేకుండుంటరన్నట్టు. ఓకేనా. సో, వేరే వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు ఏపీ అని చెప్పి మెన్షన్ చేయకపోయి ఉండుంటరన్నట్టు. సో, దానివల్ల మనకు ఇది స్టేట్ మెరిట్ పొజిషన్ తెలుసుకోవడానికి కష్టమైతది. ఇందులోపల నేమ్స్ అయితే యాడ్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మాక్సిమం ఛాన్సెస్ అయితే తక్కువ కానీ కొన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయి దీని లోపల నేమ్స్ అనేది యాడ్ కావడానికి. కాబట్టి ఇది ఫైనల్ లిస్ట్ కాదు. ఓకేనా. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు. ఇది జస్ట్ క్వాలిఫై లిస్ట్ మాత్రమే. కానీ ఇందులోపల మీ పొజిషన్ చూసుకుంటే మీ కాంపిటీషన్ ఎంతుంది అని చెప్పి అర్థమైతది. ఓకేనా. సో, మీరెంత పొజిషన్‌లో ఉన్నారని చెప్పి అర్థమైతది. అండ్ ఆ పొజిషన్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆఫ్టర్ ఫైనల్ మెరిట్ లిస్ట్. కొన్ని నేమ్స్ పోయానన్నా పోతాయి. లేకపోతే కొన్ని నేమ్స్ యాడ్ గానన్నా యాడ్ అయితాయి అన్నట్టు. సో, అట్లా ఉంటది సిట్యుయేషన్. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ క్వాలిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.